దేవాది దేవుడి పేరిట దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మన వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకి నా వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సమయం కోసము, ఈ యొక్క సహవాసం కోసము, ఈ సన్నిధి కోసము దేవాదేవునికి నా వందనాలు చెల్లిస్తున్నానండి. మరి వాటిలోకి వెళ్ళగా చిన్న ప్రార్థనకి అందరూ పరిగణించుకుంది. మా దేవ, మా ప్రభువ, మా తండ్రి, మా రక్షక, నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. మంచి దేవుడివి, గొప్ప దేవుడివి, నమ్మకదగ్గ దేవుడు తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. మా ప్రభువ అయ్యా, ఈ దినము నా ప్రభునైనా నేను ఆరాధించే దినము తండ్రి. నేను ఆరాధించడం నీ మందులు వచ్చిన మాకు నా ప్రభునైనా నీ జీవాహారం ఏవైతే ఉంది నా ప్రభు, అది నా తండ్రి మాతో మాట్లాడే ప్రభునైనా అయ్యా, మేము ఊపిలం కాదు కానీ ప్రభునైనా మాకు యోగ్యతను నిలబెట్టుకున్నటువంటి నువ్వే యోగ్యుడు తండ్రి, స్తోత్రాలు అయ్యా. అయ్యా, నేను మాట్లాడుతుండగా నా నోటికి మరిగే మీరే మాట్లాడండి ప్రభు. ఈ బిడ్డకి నా తండ్రి నా ప్రభు, ఏమీ దండించలేదో నా ప్రభు, అది నీకు తెలిసలేదు నా ప్రభు, నాకైతే ఏమీ లేదు నా ప్రభు. మీరు రాశారు, దాచారు, ఇందులో మరుగు చేశారు దేవా. ఈ జీవనంలో ఏమైంది నా ప్రభు, అది మాట్లాడటం నా ప్రభునే నీ జ్ఞానంతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క బిడ్డలైనటువంటి మీరందరికీ మరి ఇది మనం చెప్పినటువంటి వాక్యం కోసం మీరందరూ నా కోసం కూడా ప్రార్థించాలని ఎంత అనుకుంటున్నాను. లూకా సువార్త 6వ అధ్యాయము, లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనం, 21వ వచనం, 22వ వచనం చదవండి. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, పేదలైనటువంటి మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది, దేవుని యొక్క రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొనిచున్న మీరు ధన్యులు, ఇప్పుడు ఆకలి కొనిచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చున్న మీరు ధన్యులు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, నవ్వుదురు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము, మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు ద్వేషించి, మిమ్ములను దేశించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయబడినప్పుడు మీరు ధన్యులు. మీ పేరును చెడ్డదని కొట్టివేయబడినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషం. చాలు తల్లి, థ్యాంక్స్ అమ్మా. నేను ఇక వాక్యం తీసుకున్నది ముఖ్యంగా ఏంటంటే దేవుడైనటువంటి యేసుక్రీస్తుల వారు ప్రభువు మరి ఇక్కడ చిన్న మర్మం చెప్తున్నారండి. ఆయన శిష్యులు అన్నారు కదా, అంతటా ఆయన శిష్యుల తట్టు పార చూసారంటండి. పార చూడటం అంటే ఏంటండి, మనం ఇప్పుడు అందరం చూస్తూ ఉండి అలా మామూలు చూసేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడే మన మధ్యలోకి ఏదైనా ఒక వింత వస్తువు కానీ వింత జంతువు కానీ మనకు కనిపించింది అనుకోండి, దాన్ని అట్టే అలా పార చూస్తూ ఉంటాం. ఎందుకంటే అది ఎట్టు మనకు కనిపించలేదు, కానీ మనం చూస్తున్నాం. ఏంటి ఈ వింత ఏంటి అని చూస్తూ ఉన్నాం. పార చూస్తున్న దేవుడు ఏంటంటే ప్రజలారా, మనము ఈ లోకంలో ఏమి చేస్తున్నా, ఏమి వింటున్నా, ఏమి తింటున్నా, ఏమి అలంకరించుకుంటున్నా, ఏవే భాషలు మాట్లాడుకుని చుంటున్నా, దేవుడు ఏం చేస్తున్నాడండి, పార చూస్తున్నాడు. దేవుడు చూడలేదని ఎప్పుడు అనుకోకండి, ఆయన చూస్తూనే ఉంటాడు మనం ఏం చేస్తున్నాని. మన తలుపు వేసుకున్నా ఆయన చూస్తాడు, తలుపు తీసి బయటకు వచ్చినా చూస్తాడు. తలుపులు వేసి తాళం వేసుకుని గడి గట్టిగా పెట్టుకుని మందులో కూర్చుని మనం ఏదో ఒంటరిగా ఉండి ఏదో చేస్తున్నాం అనుకున్నా సరే ఆయన చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే మాట్లాడినాడండి యేసుప్రభువు వారు. అక్కడ కొంతమంది బీదలు ఉన్నారు. బీదలు అనేటువంటి వారు మీరు ధన్యులని చెప్తున్నారు. ఎందుకంటే బీదలు దేవునికి ఏమీ ఇయ్యలేరు. వాళ్ళు తినడానికి ఆహారం కొరతగా ఉంటుంది. వారు తినేటువంటి ఆహారము వారు సంపాదించుకోవడానికి
వాళ్ళ జీవనోపాధి కోసము వాళ్ళు ఎంతో కష్టపడినప్పటికీ వాళ్ళకి జీతం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే బీదలకి ధనికులకి చాలా వ్యత్యాసం ఉంది. ధనికులు ధనవంతులు, వాళ్ళు సంపాదించిన సంపద అంతయు వారు కూడబెట్టుకుని ఉంటారు కాబట్టి వారు తినడానికి ఏమీ కొరత ఉండదు. మంచి మంచి ఆహారం భుజిస్తారు, మంచి మంచి పలహారాలు భుజిస్తారు, మంచి మంచి భోజనాలు తింటారు, మంచి మంచి వస్త్రాలు కడతారు. దేవుని పిల్లారా, ఈ లోకంలో మనం మంచి మంచి ధనికుల్ని, ఉద్యోగస్తుల్ని, వ్యాపారస్తుల్ని చూసి, మంచి ఇంజనీర్ని చూసి, ఒక ఫ్లైటర్ని చూసి, ఒక రైలు జరుపుతున్నటువంటి డ్రైవర్ని చూసి, మంచి 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 ఈ ఉద్యోగాలని బిజినెస్ మ్యాన్ని చూసి మనం ఏమంటాం తెలుసా? ఒకసారి ఉదయంలోని ఎంత ధన్యులు, ప్రభు వీళ్ళకి ఎంత ధన్యతనిచ్చాడు చూడండి. వీళ్ళకి ఉన్నటువంటి ధన్యత ఎవరికి లేదు లోకంలోని. వీళ్ళు మహాయోగ్యులు, దేవుడు ఎంత మంచిగా వీళ్ళని చూస్తున్నాడో. వీళ్ళకి ఉన్నటువంటి ధన్యత మనకు లేదు, ప్రభు వీళ్ళని అధికంగా దీవించాడు అని చెప్తున్నారు. పిల్లరా, ధన్యత మన లోక తీరులో, మన లోక స్థితిలో ధన్యత ఇక్కడ సంపాదించున్నట్టు వారికేనండి, ఇక్కడ ఉన్నటువంటి వారికే, ఇక్కడ శుభభోగాలు అనిపించేటువంటి వారికే. కానీ ప్రభువు జీవమగల దేవుడు, సత్యవంతుడు, యథార్థుడు అన్న దేవుడు, ఆయన నోటికి అబద్ధము రాదండి. ఆ సత్యవంతుడు చెప్పిన మాట ఏమంటాడు ఏంటండి? ధనికులైనటువంటి మీరు ధన్యులు కాదు, బీదలైన మీరు ధన్యులు అంటే ఏమంటారేంటండి? దేవుని రాజ్యం వారిదట. ఈ లోకంలో మానవులకి, ఈ లోకరీతిగా ఈ లోకంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాజ్య పరిపాలన చేయడానికి వీళ్ళకు ధన్యత ఉంటే, బీదలైనటువంటి వారికి వీరు ధన్యత ఉంటుందండి. ఎందుకంటే అండి, ఇక్కడ పాలు చూస్తున్న దేవుడు బీదల కోసం బాగా చెప్తున్నారండి. దేవుడు మన బైబిల్లోని కొన్ని ధన్యతలు రాసిచ్చారండి. మీకు అందరికి తెలిసే ఉంటాయి ఆ ధన్యతలు. మీరు ఏంటంటే ధన్యతలు మనం చదువుకుందామండి, చదివితే బాగా మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, అందులోని కొన్ని మాటలు రాయబడినాయండి. అవన్నీ మనకి కంఠస్థమైనటువంటి వాక్యాలు. 2వ వచనం నుండి 11వ వచనం వరకు. సాత్వికుల ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి వరకు ఆకలి దప్పిడి గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచుదురు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని రాజ్యము అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా మాట్లాడనెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చూడండి ఎంత బాగా చేసి చెప్పారండి యేసుప్రభుల వారు. ఏం చెప్తారండి మనకి? ముందుగానే ఈ బైబిల్లో ఎన్ని ధన్యతలు ఉన్నాయో ఆ ధన్యతలన్నీ కోసం మనకి చెప్తున్నారు. కొన్ని ధన్యతలు మనకి ఇచ్చారు. ఏదంటే ఏ విధంగా అంటే చూడండి, ఆయన ఏం చేస్తున్నారంటే అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధించసాగాను, ఆత్మవిశ్వమైన మీరు ధన్యులు. ఆత్మవిషయమైన ధన్యులు అన్నారు కానీ అంతస్తు విషయంలో ఉన్నటువంటి మీరు ధన్యులు అని చెప్పలేదు. అక్కడ ఆత్మ కోసం బోధిస్తున్నారు ప్రభు వారు, కానీ ధనికులు ప్రత్యేకం తేలేదు. ఆత్మ విషయమే దీనులైన వారు మీరు ధన్యులు. ఆత్మ, దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో, ఎవరు దీనత్వం కలిగి ఉంటారో, ఎవరు తగ్గింపబడి ఉంటారో, ఎవరిలో ఆయన యొక్క నీతి యథార్థత కలిగి దీనత్వం కలిగి ఉన్నటువంటి వారి కోసం ధన్యులు అని చెప్తున్నారు. వారు ఎక్కడ ఉంటారటండి? పరలోక రాజ్యంలో ఉంటారటండి. ఈ లోకమని రాజ్యంలో ఉండడానికి కొంతమందికే, ధనికులకే, ఇక్కడ ధనికులకే, ఇక్కడ అన్ని దేశానికి ప్రధానులు, ముఖ్యమంత్రులు, ఆయా శాఖల మంత్రులు, ఆయా రాజకీయాలది ఇప్పుడు వెళ్ళినటువంటి రాజ్యం ఏలుకునేవంటి వాళ్ళకి ఆ రాజ్యం దేవుడు ఇచ్చేసాడు, లోక రాజ్యాన్ని అంతా వాళ్ళ ధన్యత్వం కోసం. దీనిల కోసం దేవుడు ప్రత్యేకించబడి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. వారి దేవుడి రాజ్యం అండి పరలోక రాజ్యం. అలాగేనండి
దుఃఖపడేవారు కూడా ధన్యులేనంట. ఎందుకు దుఃఖపడేవారు ధన్యులంటే దివారాత్రులు ప్రతి ఒక్కరి కోసము, సర్వమానవాళి కోసము, వాళ్ళు అనుభవించేటువంటి అనుభవం కోసము శోకాలు పెట్టి వారు దుఃఖించుచు దేవునికి మొరపెడుతూ ఏడుస్తూ ఉంటారండి. కానీ అలంకరించుకొని ఆర్భాటముతోనూ అందరూ చూసే విధముగానే ఆయా సమయంలోనూ అక్కడక్కడ ఆర్భాటంగా మాట్లాడే ఆ ధన్యుల కోసం చెప్తలేదు ప్రభువారు. ఎవరైతే దుఃఖిస్తున్నారో ఆత్మలో రోదన వేరే, పైకి కనిపించే రోదన వేరే. ఆ రోదన కోసం వాళ్ళ కోసం చెప్తున్నారండి. భూలోకంలో దుఃఖపడేవారి ధన్యులు, వారు ఆదర్శపడుతురు. సాత్వికుల ధన్యులు, వారు భూలోకమును స్వసంతించుకొందురు. సాత్వికం అంటే ఎవరు ఉంటుందండి? దేవుని యందు భయము, భక్తి, వినయము, విధేయత కలిగి ఈ భూలోకాలు సంపాదించుకోవడం అంటే ఎకరాలు పొలాలు కొనేసి డబుల్ బిల్డింగ్లు కట్టేసి అంతస్తుల మీద అంతస్తులు వేసేసి వాళ్ళు గొప్పవాళ్ళు అనిపించుకునే వారు ధన్యులని చెప్తలేదండి. భూలోకం సంపాదించుకుందంటే ఆ భూలోకం సంపాదించుకోవడం కాదండి. ఈ భూలోకంలో ఉన్నటువంటి కూర్చున్న చూడు మీరు విశ్వాసులు, ఈ భూలోకం అంటే లోకం అంటే మనమే కదా, ప్రజలే కదా, ఆయన ప్రజలమే కదా. ఈ భూలోకాన్ని, ఈ భూమి మీద ప్రతి ఒక్క బిడ్డని వాళ్ళు సంపాదించుకుంటారట. వాళ్ళు ఏం చేస్తారండి? స్వతంత్రించుకుంటారంట. ఎంత స్వతంత్రత వాళ్ళ ఉంచాడండి ఆ నీతిమంతులకి, ఆ దీనులకి, ఆ వినేత కలగని వారికి, ఆ విధేయస్తులకి ఎంత నీతి వాళ్ళ ఉన్నది చూడండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పడదబడదురు. ఇన్ని ధన్యత్వాలు ఇచ్చిన దేవుడు ఇక్కడ కూడా ఆకలి కొరకు, దప్పుల కొరకు ఎవరైతే బీదలకు ఉన్నారో వాళ్ళు కూడా ధన్యులని చెప్తున్నారండి. మరి ఈ ఆకలి దప్పులు కలిగినటువంటి బీదలు ఎవరంటారు? ఎవరికి ఉండదంటారు ఆహారం? ఎటువంటి బీదలై ఉంటారు? వాళ్ళు ఎవరేంటండి? వృద్ధులు, తల్లిదండ్రులు లేనటువంటి వారు. ఎవరు నాకు లేని లోకంలో ఒక్కరిదాని అనుకుంటారు చూడండి. వారు వచ్చేటువంటి ఒక దగ్గర సంపాదన ఉండదు, వాళ్ళు ధనులు అని చెప్తున్నారు. అలాగేనండి ప్రియులారా, ఇంకో మాట చూసుకుంటే బీదలైనటువంటి ధన్యులు అని చెప్తున్నారు కదా. మన బైబిల్లోని ఒక బీదలైనటువంటి ఒక ఆమె తన జీవితాన్ని ప్రభువుకి ఇచ్చేసిందండి. తన జీవనాన్ని ఇచ్చేసింది ప్రభువుకి. ఆవిడ బీదరాలు అయినా సరే తన జీవనాన్ని ఇచ్చేసింది ప్రభువుకి. ఆవిడ ఎవరవి అంటారు? తెలిసే ఉంటుంది మీకు, తెలుసండి. ఎవరిచ్చారు? ఒక బీదరాలు. ఆవిడ కూడా ధనికులతో పాటు సమానముగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి తన బీదత్వంలో ఉండి కూడా దేవునికి తన జీవనాన్ని ఇచ్చేసిందండి. మరి అక్కడ కూడా యేసుప్రభుల వారు పార చూశారు. ఆమె తట్టు కూడా, ఆ శిష్యుల గుట్ట కూడా పార చూశారు ఆయన. మరి అది చూద్దామా మరి బైబిల్లోని? లూకా సువార్త 21వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం. కానుక పెట్టెలో తన కానుకలు వేయించున్న ధనవంతులను ఆయన పార చూసెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయించుండగా చూసి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి కానీ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి కానీ ఈమె తమ లేమిలో తనకు కలిగిన జీవన మంది వేసినని వారితో చెప్పాను. ఈమె తన లేమిలో కలిగిన తనకు కలిగిన జీవనమంతయు వేసినని
వారితో చెప్పాను. ప్రభువుల వారు దేవుని మందిరంలో కూర్చున్నటువంటి మరి విశ్వాసులందరికీ ఆయన బోధించేసిన తర్వాత, ఆయన మాట్లాడిన తర్వాత, మన దైవజనులు వాక్యం చెప్పేసిన తర్వాత మనందరం ఏం చేస్తామండి? కానుకలకి రెడీ అవుతాం వేయడానికి. అప్పుడు అందులో ధనికులు ఉన్నారు, మంచి మంచి జ్ఞానులు ఉన్నారు, అన్నీ తెలిసినటువంటి వారు కూడా ఉన్నారు, విద్వాంసులు ఉన్నారు, విద్యాపరులు ఉన్నారు, లేనటువంటి వారు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఎవ్వరు ఉన్నారు, కన్యలు ఉన్నారు, చంటి బిడ్డలు సహా దేవుని మందిలో ఉన్నారు. అయితే ఇక్కడ కూడా ఆయన పార చూస్తున్నారండి. ఆయన ఏం చేశారండి? కానుక పెట్టిలో తన కానుకలు వేయించిన ధనవంతులను ఆయన పార చూశాను. ధనవంతులను ఆయన పార చూశారండి. ఎందుకంటే అక్కడ వాళ్ళు మంచి మంచి ధనికులైంటి వచ్చి వాళ్ళు కలిగిన దాంట్లోనే ప్రభువుకి ఇవ్వవలసినటువంటి 10వ భాగం అయితే ఎంత వస్తుందో, వాళ్ళకున్న వ్యాపారంలో ఎంత వస్తుందో, దాని భూమిని పండిస్తున్నట్టు దానిలో ధనధాన్యాలు ఉన్నట్టు కలిగినటువంటి వారికి ఎంత వస్తుందో ప్రభువు వారికి తెలుసు. తెలిసి ఆయన పార చూస్తున్నాడు వాళ్ళ వైపు. వీళ్ళకి ఎంత ఉన్నా సరే, ఎంత ఆస్తున్నా సరే, దేవుని మందిరంలోకి వీళ్ళు ఏమి తీసుకుని వచ్చారు? ప్రభువుకి ఏమి ఇస్తున్నారు? ఏ విధంగా వాళ్ళ సమర్పణలు ఉన్నాయి? వీళ్ళ హృదయాలు విశాలంగా ఉన్నాయా? హృదయాలు దేవుని కొరకు అర్పించగలుగుతున్నారా? ఇప్పుడే వీళ్ళు హృదయాలు అర్పించలేంది, వీళ్ళ జీవితాన్ని దేవునికి అర్పిస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు అనేటువంటి ఆలోచన వచ్చి ప్రభుల వారు వారి వైపు పార చూస్తూనే ఉన్నారు. ఎంతో కొంత తెచ్చి దేవునికి ఇచ్చేద్దాం, మన ఎవరు చూడలేదు అనుకుంటున్నారు వీళ్ళ మనసులో. కానీ దేవుడు వాళ్ళ వైపు పార చూస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మరి వేసే ప్రతి ఒక్క కానుక దేవుడు చూస్తూనే ఉన్నారు. చూడలేకుంటారండి? దేవతలు అయితే చూడరు, నా కుమారుడు అయినటువంటి సెక్రటరీ గారు అయితే చూడరు, అలాగే కరుణ గారు అయితే చూడరు. వాళ్ళ బాధ్యత ఏంటండి? నేను జోకుని సేవ నా బిడ్డల మందికి వస్తున్నారా, నా బిడ్డలు ఏమైపోతున్నారు, ఈ సంఘానికి ఈరోజు వస్తారా రారా, ఈ బిడ్డలు ఏంటి ఈరోజు దేవుని మందికి రాలేకపోతున్నారు, ఏమైపోతున్నారు వీళ్ళు, ఈ సంఘం కోసం ఎలాగా ఏం చేయాలో నేను ఫోన్ చేస్తుంటే వాళ్ళు తలంపు అంతా దేవుడి యొక్క విశ్వాసం మీద ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ బాధ్యత, వాళ్ళ భారము. వాళ్ళు ఏంటంటే వాళ్ళని కూడా దేవుడు చూస్తాడు. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ తలంతులు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళకి ఇచ్చిన తలంతులు వాళ్ళు నిలబెట్టుకుంటున్నారు, సతమతం అయిపోతున్నారు. ఈ సంఘం కోసము, జనుల కోసము, లోకము సంపాదించుకోవడం కోసం. ఈ లోకం అంటే పరలోకం సంపాదించుకోవడం కోసం, ఈ లోకంలో కాదు, ఈ లోక జనులను సంపాదించేది దేవుని సంపాదించుకున్నట్టే వాళ్ళ బిడ్డలు వాళ్ళు చూస్తున్నారు. దేవజనులు అయితే దివారాత్రులు మన కోసం ప్రార్థిస్తూనే ఉంటారు. ఏ బిడ్డ అక్కడ చెప్పినా వాళ్ళ మైండ్లో ఉంటారు దేవజనులకి. వాళ్ళు మర్చిపోరు. ఎందుకంటే వాళ్ళు మర్చిపోతే వాళ్ళ వేదన, వాళ్ళ రోదన. ఎందుకంటే వాళ్ళ దేవజనులు మర్చిపోయి ప్రతి ఒక్క బిడ్డ మర్చిపోయినా వాళ్ళు దేవునికి చెప్పాలి లెక్క. ఎందుకంటే ప్రార్థిస్తూనే ఉంటారు. దేవుని బాధ్యత అది సంఘం కోసం, సంఘం సహవాసం కోసం. ఎలాగేంటండి మనకి అందరూ మన దేశ ప్రెసిడెంట్ ఎవరంటే మనకు తెలుసు, కానీ మనం పెట్టేప్పుడు తెలియదు. అడిగారు దైవజనులకి మనందరం తెలుసు. కానీ పేరిన ప్రతి ఒక్కరిని పరామర్శించి విమర్శించి నువ్వు అనడానికి ఆయనకి సమయమే లేదండి. అని దేవునితో సహవాసం చేయడమే ఎక్కువ సమయం. మనకు కూడా సమయం తీసుకుంటున్నారు, ఎందుకంటే బాధ్యతగా శ్రమ పడుతున్నారు. ఆ సమయం తీసుకుని మన కొరకు కేటాయించి మన కోసం ప్రతి ఒక్కరికి ఓపిక మందిరంలోకి వారికి మంది చెప్పి నిలబడి ప్రతి ఒక్క బిడ్డ వచ్చినటువంటి వారికి ఏ ఒక్కరికి వద్దునమంటే ఆయన మరి ఎంతగా ప్రార్థన చేసి పంపిస్తారు. విషయంతో ఉండదు దైవజనుల బాధ్యత అది. దేవుడు వాళ్ళు ఇచ్చిన తలంతు, అది యోగ్యత, వాళ్ళకి తెచ్చుకున్న యోగ్యత అది. అటువంటి యోగ్యత ఎవరికి ఇస్తారు? ఈ విధేయతలు కలిగినటువంటి వారు ఈ ధన్యులని చెప్తున్నారు చూడండి. ఈ ధన్యత కలిగినటువంటి దైవజనులు మన కోసము. ప్రతి ఒక్కరిని మనం ఆలోచించిన విషయం ఏంటంటే దేవుని ముందుకు వచ్చినట్టు మనము దేవుని కోసము మనం ఏం చేస్తున్నాం? మన జీవనాన్ని ఇస్తున్నామా? మన పై అలవాటును చూపిస్తున్నామా? మనం పలికిన ప్రతి ఒక్క దాంట్లో ఫలితం పొందినటువంటి దాంట్లో ఫలించినటువంటి ఫలం
దేవునికి ఇస్తున్నామా? అలాగే ఇస్తున్నారంటే అలా ఉన్నవారు ఉంటాయండి ఈ రోజుల్లోని. ఈ సంఘాలు ఇలా ఉండవండి. ఎంత కలకలలాడుతూ దేవుని మందిరంలో ఎలా ఉంటారండి. ఆయన పాద చూసేటువంటి సమయంలో మందిరంలో అందరూ ఎటువంటి రీతిలో ఉన్నారో ఒకసారి గమనిస్తేనండి, అక్కడ ప్రభులు వారు చూసే విధానం చూస్తేనండి చాలా విచిత్రంగా ఉంది. వారితో పాటు కూడా ఏం చేస్తారు, భేద విధురాలు కూడా వచ్చిందట. మరి చిన్న సామెత చెప్తానండి నేను. ఒక రాజుగారు ఏం చేశారంటే, ఆ రోజు వాళ్ళ ప్రజలకి చిన్న చాటింపు వేశారట. ఇక్కడ మన ఈ చిన్న పట్టణంలో ఒక పూజ చెయ్యాలి. అది ఎలాగంటే పాలతో దేవునికి అభిషేకం చేస్తారు కదా, అటువంటి పూజ చెయ్యాలి, అభిషేకించాలి. ప్రతి ఒక్కరూ తనకు కలిగి ఉన్నటువంటి దాంట్లో తలకో చెంబుతో తీసుకొచ్చి ఒక పెద్ద బిందె పెట్టి ఈ బిందె నింపమని చెప్పాడు. చెప్తే అందరూ విన్నారు ఆ మాట. ప్రతి ఒక్కరు కూడా, అందరికీ పాడి పంటలు అన్నీ ఉండుంటాయి, అందుకనిసే మరి రాజుగారు సాటించారు. అయితే ప్రతి ఒక్కరు కూడా చెంబుతో పాలు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు కూడా వెళ్తే ఒక్కొక్క సంపేస్తే బిందె నిండిపోద్దండి. ఆ ఉద్దేశంతో రాజుగారు వాళ్ళు ఆర్డర్ చేశారు. అయితే ఏమైంది, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు, అందరూ పాలు తీసుకెళ్తారు కదా చెంబులతో నిండగానే, మనం నీళ్ళు వేస్తే ఏం పోతలే, ఆ పాలు మన నీళ్ళు కలిసిపోతాయి అనుకున్నారు. ఏళ్ళు సొంత నీళ్ళు తీసుకున్నాం. మరి ఒక ఇంటి వారు ఏమనుకున్నారంటే, ఇంతమంది జనాల్లో అందరూని పాడేస్తుంటే మన నీళ్ళు వేస్తే మనం ఎవరు చూసొచ్చారు, మన నీళ్ళు కూడా అందరూ కలిసిపోతాయి అనుకుని ప్రతి ఒక్క ఇంటి ఇళ్ళాలు యజమానులు కూడా ఆలోచించుకొని ప్రతి ఒక్కరు సొమ్ముకి తీసుకొచ్చి నీళ్ళు వేశారండి గుండె నిండా. రాజుగారు వచ్చారు, మూత తీశారు, బిందెని చూశారు. చూసి చెప్తున్నారన్నమాట, బిందె నిండిపోయిందా, పాలు వేశారు అందరూ అని అడిగారు. చెప్పారండి రాజుగారు, అందరూ తెచ్చి పాలు వేసారండి అన్నారు. పాలు వేసారేట అందరూ తెచ్చినవి అన్నారు. పాలు వేసారండి, పాలు బిందె నిండిపోయిందండి అన్నారు. ఇప్పుడు ఏడానికి ఏం వేసారంటే, బిందు అప్పట్లో ఎలాగంటండి, మనం కానుక వేయడానికి కూడా ఒక మూత పెట్టి ఒక చిన్న కుండలో ఉంటుంది, దాంట్లో వేసేస్తామన్నమాట. గళ్ళ నుంచి కిందకి బిందులో వెళ్ళిపోతాయి అలా అన్నమాట. అది ఎవరు చూడలేదు, బిందులో ఏం వేస్తున్నారు, ఎవరు వేస్తున్నారు, నీళ్ళు వేస్తున్నారో పాలు వేస్తున్నారో ఎవరో తెలియదు. అయితే ఏం చేశారు, అందరూ కూడా నీళ్ళు పోసేస్తారు. రాజుగారు వచ్చారు, అభిషేకం సిద్ధపరిచి బిందె ఓపెన్ చూసేటప్పటికి ఆల్రెడీ రాజుగారికి తెలిసి ఈ ప్రజలు ఏం చేస్తారు, ఏ విధంగా ఉన్నారు, వీళ్ళ నీతి ఎంతవరకు ఉన్నది, వీళ్ళు చెప్పిన పని చేస్తున్నారా, వీళ్ళకి ఉన్న దాంట్లో దేవుడు సమర్పిస్తున్నారా అని ముందుగానే రాజుగారు ఒక పక్కన ఏం చేశారంటే, తను కూడా స్వచ్ఛమైన పాలు బిందెతో పక్కన పెట్టుకున్నాడు. తెలిసి ప్రజలు నీళ్ళు పోసే ప్రజలని, వీళ్ళు పాలు పోసే ప్రజలు కాదు వీళ్ళు. అయితే ఏం చేశారంటే, అయితే బిందె ఓపెన్ చేయ పాలు తీసుకొని అభిషేకం చేద్దాం దేవుడికి. అభిషేకం బిందెతో పోసేప్పుడు ఏమవుతుంది, దాంట్లోని నీళ్ళు వస్తుంది. నాకు తెలుసు మీరందరూ నీళ్ళ వంటి విశ్వాసం గలవాళ్ళు, మీరు నమ్మకలేని జనులు కనుక మీకు ఏమి ఉపయోగం చేసినా, ఏమి ఉపకారం చేసినా, ఏం చేసినా మీకు ప్రయోజనం ఉండదు. మీరు నీళ్ళలాంటి మనుషులే కాబట్టి ఈ నీళ్ళతోనే సమానం. మీరు మారే జనులు కాదు. నేను తీసుకొచ్చిన పాలతో మీరు అభిషేకం చేయండి అని. అప్పుడు ఏం చేశారంటే రాజుగారు ఆయన తీసుకొచ్చిన పాలతో ఆ దేవుడికి అర్పణ చేసుకున్నాను. ఇలా ఉండదండి మన యొక్క నీతి, మన యొక్క స్వభావం, మన యొక్క మనస్తత్వం, మన యొక్క ఆలోచన, మన కుటుంబంలో జరిగినటువంటి విచిత్రాలు ఇలా ఉంటాయి. అంతేనండి. ఇక్కడ కానుక పెట్టల కోసం చూస్తున్నాం కదా, బేదరాల కోసం చూస్తున్నాం కదా. బేదరాలు ఏం చేస్తుందని ఏం చెప్తున్నారు ప్రభు గారు అంటే, ఒక బీద విధవరాలు అంటే కానీ ఇంకెవరు లేరు, ఆమెకి వెనక ముందు ఎవరు లేరు, బీదరాలు. తనకి తన పోషణ కోసం వెనకాల ముందు ఇంకేమీ లేదు కాబట్టి దానికి ఉన్నటువంటి రెండే ఉన్నాయట. 2 కాసుల కోసం దేవుడు
ఆ విధవరాలు ఈ బైబిల్లోకి ఎక్కించి ఎంత గొప్పగా చెప్తున్నారండి. దమ్మిరాలంటే ఆవిడ 2 కాసులు ఇచ్చిన ఆవిడ కూడా దమ్మిరాలని చెప్తుంది. అంటే ఏమన్నారంటే అక్కడ ఇంకో మర్మం ఉందండి. ఈ పేదరాలు అందరికంటే ఎక్కువ వేయించుండగా చూసి ఈ పేదరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారి జీవనాన్ని ఇచ్చేసిందండి ప్రభుకి. జీవనమంతయు ఇంకా అది రోజు ఆవిడకి ఆహారం లేదు, తర్వాత ఆవిడ తిందో తెలియదు. ఆవిడ ఉండడానికి ఆ పూటకి ఏం గడిచిపోయి ఉపవాసం ఉంటుంది, మసలు పూట ఉపవాసం ఉంటుంది, 3వ పూట ఉపవాసం ఉంటుంది. కానీ తనకి వెనకాలకి ఏం లేదు. తర్వాత స్టోరీ అంటే ఏమీ రాయలేదు, కానీ ప్రభు వారు 2 కాసులు ఇచ్చేసింది కదా, తన జీవితాన్ని ఇచ్చేసిందని చెప్పారు. కానీ ఇటువంటి గుణం కలిగిన ఆవిడ తను ఎవరి కాలంలో ఎలా ఉందంటారు, ఎలా ఉన్నదంటారు? ఈరోజు బేదరాలు అయిపోవడానికి కారణం ఏంటంటారు? పిల్లరా గమనించండి, తనకి నేర్పరితనం ఎక్కువ ఉంది, తనకి దేవునికి ఇచ్చే స్వభావం ఉంది, తనలో గుణగుణాలు ఎంతో గట్టిగా ఉన్నాయి. తను దేవునికి ఇచ్చేదానికి వెనకాడలేదు, తనకున్నది లేనిదని చూసుకోలేదు. ఏంటంటే ఆవిడ దేవుని యొక్క మాటలు విన్నది, ఆ మాటల్ని తన హృదయంతో గట్టిగా పట్టుకుంది, ఆ మాటని జీర్ణించుకుంది, తన హృదయంలో వేసుకుంది. ప్రియులారా, ఆ బీదరాలు మరి తన యవ్వన దిశలోని తనకున్నటువంటి అలవాటును బట్టి తన తల్లిదండ్రులు ఏర్పడినటువంటి గుణాలు ఎలా ఉన్నాయండి, ఇచ్చేలాగా ఉన్నాయి తప్ప తీసుకునేలాగా లేవు. మరి తన జీవనం అంటే జీవనం ఇచ్చేసిందంటే ఏంటంటే ఇంకా తనకున్న జీవనం ఇచ్చింది దేవునికి అంతకని గొప్ప కార్యం ఇంకేముందండి. జీవితాన్ని ఇచ్చేసిందంటే మాట చెప్తున్నారు చూడండి. ఇక్కడ సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనంలో మంచి మాట చూడండి. సామెతల గ్రంథము చాలమ్మా. ఇక్కడ ఒక మాట చెప్పారండి, నన్ను కనుగొని వారు జీవమును కనుగొను. దేవుని కనుగొంది కదండి, కనుగొంది కదండి, అందుకే జీవనాన్ని కనుగొంది. నా జీవము ప్రభువే అని కనుగొన్నది. అంటే అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని అనుదినము దేవుని యొక్క పాదముల చెంత ఆవిడ ఆ దీనినటువంటి దేవుని మొరపెడుతూ ఉంది. ఆయనకి ఎప్పుడు కనిపెట్టుకుని కాచుకుని చూస్తూ ఉన్నది. ఎందుకు? ఆయన కనుగొనడానికి. ఆయన జీవాత్ముడు. ఆయన ప్రభువుకి మాట చెప్పారు, నేనే జీవమును మార్గమును సత్యమైన. జీవం గల దేవుణ్ణి, సత్యమైన దేవుణ్ణి, మార్గమైన దేవుణ్ణి ఆవిడ కనుగొన్నది. ఎందుకంటే ఆవిడ మరి ఆ మాటలు కనుగొంది కాబట్టి, ఆ జీవాన్ని కనుగొంది కాబట్టి ఆ యొక్క తనకు కలిగినటువంటి 2 కోసం తీసుకెళ్ళి దేవునికి సమర్పించేసింది. ఎందుకు? ఆయన మాటలు పట్టుకుంది ఆవిడ గట్టిగాని. ఆ యొక్క జీవగల ఓడైన మాటలు తనలోని జీర్ణించేసుకుంది. ప్రభువే సర్వం అనుకున్నది, ప్రభువే సమస్తం అనుకున్నది. ప్రభువే నాకు ఎవరు ఏమీ కాదు, నా ప్రభువు ఉంటే నాకు చాలు అనుకున్నది. తన ప్రభువుకే అంకితమయ్యింది. మరి మాట చెప్తుంది. అదే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట, మంచి మాట చెప్తుంది చూడండి. ఆయన నాకు బోధించు నాతో ఇట్లను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. చాలమ్మా. నీ హృదయము, మన హృదయాలు అంట. నీ హృదయం అంటే మన హృదయం కదా. మనం ఎప్పుడైతే దేవుని మాట పట్టుకున్నామో మన హృదయముతో మరి దేవుడిని కనుక్కుంటామండి. మనం కనుక్కునే వాళ్ళ ఉన్నామా? మన దేవుని మాటలు పట్టుకునే వాళ్ళ ఉన్నామా?
పట్టుకుని విడిచిపెట్టే వాళ్ళ ఉన్నామా? మనం హృదయంతో పట్టుకుంటున్నామా, కళ్ళతో పట్టుకుంటున్నామా? ఆకర్షించే వాళ్ళ ఉన్నామా, ఆకర్షణకి లోనే పడిన వాళ్ళ ఉన్నామా? మనం చూస్తున్న దేవుడు చూస్తూనే ఉన్నాడు కదా, చూస్తూనే ఉన్నాడు కదా. ఎప్పుడు మనం కొనుక్కునేది దేవుడిని? ఎప్పుడు మనం దేవుని ఇచ్చేది దేవుడికి? మన హృదయాన్ని ఎప్పుడు అర్పిస్తాం దేవునికి? ఏ విధంగా ఉంటే మనం దేవునికి అర్థమవుతాము, ఆయనకి ఇష్టమవుతాము, ఆయనకి ఇష్టంగా ఉన్నామా మనము? ఈ లోకం అంతకాలం తెలుస్తుంది కదా. దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ లోకం మీది కాదని చెప్తున్నాడు కదా, పరలోకమే మీది అని చెప్తున్నాడు కదా. ఈ లోకం ఆశించే వాళ్ళకు ఉన్నాం మనము? ఈ లోకం కోసం ప్రాకులాడే వాళ్ళకు ఉన్నామా? ఏ మాటలు మన హృదయం మెచ్చుకుంటున్నాయండి? మనకేం మాట నచ్చుకుంటేనండి మన హృదయము పరివర్తన చెందినట్టే. ఆటోమేటిక్గా మన మనస్తత్వాలు, మన ఆలోచనలు, మన అలవాట్లు, మన పద్ధతులన్నీ మారిపోయినట్టే లెక్క. ఏ ఒక్క దేవజనులు, ఏ దేవక జనురాలు ఎవరు చెప్పినటువంటి మాట మన హృదయాన్ని నాటుకుందనుకోండి, ఆ మాట మనకి ఎప్పుడు కూడా మనలోని నెమరు వేసుకుంటూ చక్కని ఆలోచన ఇస్తూ ప్రతి ఒక్క పనిలోని, ప్రతి ఒక్క నడవడికలోని మనకి ఎంతో అర్థం ఇస్తూ ఆ మాట మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుందండి. హృదయంతో పెట్టుకోవాలంటే మాటలు పట్టుకున్నటువంటి వారే ఆ మాటలు దేవునికి గడప దగ్గర ఉండి ఆయన యొక్క కనిపెట్టుకుని ఆయన మనపెడుచు దేవారాత్మలు ఆయనతో మాట్లాడుచు ఆయన యొక్క మాటలు వింటూ నా జీవము నీవే ప్రభువా అని దేవునికే తన జీవితాన్ని సమర్పించేసుకుంటూ ఉంటారండి. ఎందుకండి ఏదో రాలు దేవునికి ఇచ్చింది? ఎందుకు ఇచ్చేసింది? తన జీవితాన్ని ఎందుకు ఇచ్చేసింది? దేవుడు ఏమైనాడండి? దేవుడు మనకు ఒక మాట చెప్పారండి, మంచి మాట. డీలరా ఏదో ఆలోచించిందండి. ఏమంటున్నారు? హృదయంతో మాటలు పట్టుకో, నీ హృదయంతో నా మాటలు పట్టుగా చెప్పాను ప్రభు. పట్టుకుందండి, ఒక మాట పట్టుకుంది. తన యొక్క మాట పట్టుకున్న తర్వాతనే ఆవిడకి ఆ గుణగణాలు కానీ తన జీవితం ఎన్నో కార్యాలు చేసి ఉంటుంది. తను ఉన్నటువంటి దాంట్లో దేవుడు సమస్తం సమర్పించేసింది. ఈరోజు ఏమిటి అయిపోయింది? సంపద లేనటువంటిది అయిపోయింది, తన దీనురాలు అయిపోయింది. ప్రియులారా, ఒక మాట చెప్తున్నానండి. డ్యూటీ చేస్తూ ఉంటారు కదా, ఒక ఎస్సీలో కానిస్టేబుల్ తీసుకున్నానండి. అడ్డుదారులు వెళ్ళి సంపాదించేటువంటి కానిస్టేబుల్ ఉన్నాడు, నిజాయితీగా సంపాదించినటువంటి ఎస్సీ ఉన్నాడు. ఎస్సీ పైవాడైతే కానిస్టేబుల్ చిన్నవాడు. ఎస్సీ అని నీతిపరుడు, నీతిగానే చేస్తాను ప్రతి ఒక్కటి కూడా. ఈ కానిస్టేబుల్ ఏంటంటే ప్రతి ఒక్క దారిలో అడ్డగించి ప్రతి ఒక్క దగ్గర తీసుకున్నాడు. ఈ పెయ్యాది గారి కంటే ఈ కానిస్టేబుల్ తొందరగా సంపాదించారండి. తన సంపాదింపులో పైకి వచ్చాడు. అడ్డరూట్లో వెళ్ళిన కానిస్టేబుల్ పైకి వచ్చాడా, లేకపోతే అధికారంలో ఉన్నటువంటి ఎస్సీ గారు తొందరగా పైకి వచ్చారా అంటే లేదండి. నీతి పరులు ఎప్పుడు దీనిలోనే ఉండిపోతారు. యథార్థవంతుల దగ్గర ఏమి ఉండదండి. వాళ్ళ దగ్గర నీతే ఉంటుంది, యథార్థతే ఉంటుంది. అడ్డరూట్లో ఉన్న వాళ్ళకే ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి. నిజం కాదంటారా? నిజమండి. మానవులు ఉన్నటువంటి చరిత్రలో నింపుకున్నటువంటిది. నేను పుస్తకంలో చదివేటప్పుడు సత్యచంద్రుడు ఏం చేశాడండి? మీకు అందరు తెలిసిందే. తన సత్యం కోసం సమస్తాన్ని అర్పించేశాడు. అటువంటి సత్యవంతులకి లోకంలో ఏమీ ఉండదండి. ఆయన ఒక దేవుడు. ఎందుకంటే ఆయన ఆశీర్వాదం అంటే మరి అందరూ దైవజనుల రీతుల్లోని దీనత్వం కలిగి పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని మీద భయభక్తులు కలిగి ఆ వర్గాలు ఉంటారు. మరి దీవెన అంటే ఇంకేముందండి? మనం సంపాదించుకున్న దాంట్లోనే, మనం ఎంత సంపాదించుకుంటే అందులోనే మనకు దీవెన. కొద్దిగా సంపాదించుకున్న వాళ్ళకి కొద్ది సంపాదన ఉంటుంది, ఎక్కువ సంపాదించుకున్న వాళ్ళకి ఎక్కువ సంపాదన. ఎవరెవరి సంపాదనకి వాళ్ళు దీవెన పొందుతూ ఉంటారు అనండి. ఇప్పుడు వృద్ధురాలు, ఈ పెదరాలు ఏమనుకుని ఉంటుందని ఒక మాట చెప్పినండి. మన యెహోవా దేవుడు మాట చెప్పినారు. సైన్యములకు అధిపతి కదా ప్రభు, సైన్యములకు అధిపతి దేవుడు ఒక మాట చెప్తున్నారు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనంలో ఒక మంచి మాట ఉంటుందండి.
చూద్దామా? చదవండి. నిన్ను సృష్టించిన వాడు చాలమ్మా. ప్రభు ఏం చెప్పారండి? దేవుడు అంటే యెహోవా, నిన్ను సృష్టించిన వాడు. నిన్ను సృష్టించిన వాడు ఎవరండి? దేవుడు. నీకు భర్త అయి ఉన్నాడు. ఆయనకి ఏం పేరండి? యెహోవా. అంటే లోక కళ్యాణ విషయంలో చెప్పట్లేదండి. నేను సృష్టించిన వాడు నీకు భర్త అని. ఆ భర్త అంటే మన వివాహం చేసుకున్నటువంటి శరీరాత్మ కలిగిన భర్త కాదండి. ఆ సంగమనగా స్త్రీ. ఈ స్త్రీ అంటే విధవరాలు, అంటే ధీరాలు. దీనికి ప్రధానాలుగానటువంటి ధీరాలు ధన్యురాలు. ఆ ధన్యురాలు భర్తనని చెప్తున్నాడు ప్రభు. అనుకున్నది, దేవుని మాట తన హృదయంలో పెట్టుకున్నది, ఆలోచించుకున్నది. నా సృష్టికర్త నాకు భర్త అంటే నాకు ఏమి కొదువా? నన్ను సృష్టించిన వాడు నాకు సర్వస్వమే అంటే నాకు ఏమి లోటు? ఆయనే నన్ను సృష్టికర్త, నీ భర్త, నేను పోషించేవాడిని, నేనే సైన్యంలో అధిపతిని, నా సైన్యం మీరే, మీరే నా బిడ్డలో, నేను పోషించడానికి నేను ఉన్నానని చెప్తున్నారు కదా. నాకేం లోటు, ఏమి కొదువా, నాకు ఏమి తక్కువ? నా ప్రభువే చూసుకుంటారు. ఏం చెప్తున్నారండి? రేపటి దినం కోసము చింతించబడి మనం ప్రార్థన చేసింది కూడా మాట్లాడుతాం కదండి. నా ఏమిటికి కావాల్సిన ఆహారం అన్నటికి మాకు ఈ ప్రభు అంటాం. మాకు పైన నేస్తాను పట్టుదాను. అయ్యి బాబాయ్ రేపు వీడాడికి కావాల్సిన ఆహారం అంటాం, రేపు ఉండించుకుంటే మనం ఏమైపోతాం అంటాం. ఎందుకంటే పక్కన కూడా ఆ స్వభావం కూడా ఉంటుంది. వెనకాల దాని స్వభావాలు కూడా వేరేపిస్తూ ఉంటాయి. నువ్వు అలాగే నీకు అలాగే అంటూ ఉంటుంది. కానీ మనం వేస్తూ ఉంటాం ప్రభు ఏంటంటే కావాల్సిన నాటికి అనేసి. కానీ పక్క నుంచి అది మొదలుపెడుతూ ఉంటుంది. నువ్వు అలాగే అనుకో, రేపు నీకు కావాలి, నువ్వు తినడానికి కావాలి, నువ్వు వండించుకో కొంచెం, నువ్వు వండించుకో కొంచెం అంటుంది. ఎవరండి అలా నీతి పరులైనటువంటి వారి లోకంలోని యథార్థవంతులు ఎవరండి? ఎవరైనా ఉన్నారండి? నీతిమంతుడు ఒక్కడే. నీతిమంతులు లేరు, ఒక్కరు లేరని చెప్తున్నాడు ప్రభు. ఆ నీతి కలిగినటువంటి వాడు దేవుడు ఒక్కరేనండి. ఆయన కోసమే మనం జీవించాలి, ఆయన కోసమే మన జీవితాన్ని అర్పించాలి. తిరిగినటువంటి దేవుడు ఉన్నారా? బీదరాలు అనేప్పటికీ ఆవిడ తండ్రాలు అనిపించుకున్నది. విధవరాలు అనిపించుకుని భర్త ఉన్నాడని ఆలోచించింది. వివేకం లేనప్పటికీ హృదయంలో ఆయన మాటలో లక్ష్మించింది. జాగ్రత్తగా పట్టుకుంది తన హృదయంతోని, తన మాటలు నింపుకుంది. దేవుని యొక్క మాటలు హృదయంలో పెట్టుకుని ఆ గౌరి ఎద్దు కూర్చుని ఆయన ద్వారాత్రులు ధ్యానిస్తూనే ఉన్నది. పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నాకైతే 50 సంవత్సరాలు వెళ్ళి మీలో ఎవరైనా నేను ఈ విధంగా తగ్గించబడ్డాను దేవుళ్ళో, ఆ బేదరాలు కాదు కానీ నేనే దేవుని సమర్పించుకుంటాను అన్నటువంటి ఎవరైనా ఉన్నారండి? మనలో లేరు. ఎందుకంటే ఇంకా సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభు అప్పుడే రావట్లేదు కదా, ఆయన ఎంతని చెప్పినారు కదా, ఇంకా కొన్నాళ్ళు ఆగుదాం, తర్వాత సమర్పించుకుందాం. ఇప్పుడు అన్నదంతా ఆయనకి ఇచ్చేస్తే ఇంకా దేవుడు ఎప్పుడు వస్తాడో, ఇంకా వస్తానంటున్నారు కదా, ఇంకా రావట్లేదు కదా. అమ్మ అప్పటి వరకు మనం కాసుకుని కూర్చుని కొంచెం అలా సరుకుంటూ తినుకుంటూ పోదాము. అప్పటికి తెలుగుతారు ప్రభుత్వడికి ఎన్ని అయిపోతాయి కదా, దేవుడి అప్పుడు ఒకసారి దేవునికి ఇంకేం లేదు కదా, ప్రభు చేద్దామని చెప్దాం అనుకుంటారు. అవునండి. దేవుని ప్రజలారా, దేవుడు అడుగుతున్నది మన ఆస్తిని కాదండి, మన కానుకలను కాదండి, మన ధనాన్ని కాదండి, మనకున్నటువంటి భోగభాగ్యాలు కాదండి, మన అలంకరణ కాదండి. మీరు పట్టు చెట్లు కట్టుకోవద్దని మధ్యలో రావద్దని చెప్పలేదని ఎప్పుడు నేను ఏం చెప్తున్నానండి? హృదయంతో రండి, హృదయాన్ని అలంకరించుకున్నారండి. మీరు హృదయంతో, మంచి హృదయంతో వచ్చి నా మాటలు పట్టుకోండి, నాటుకోండి. కానీ దేవుడు గొప్పవాడు, మన లేనిలో కలిగించాడు, మనం కలిగి ఉన్నాము. ఈ రోజున మనం ఇలా ఉన్నామంటే ఆయన కృప, ఆయన దీవెన. మనం ఇలా వస్తున్నామంటే ఆయన యొక్క కనికరము, ఆయన కనికరం చూపడు కాబట్టి మనం ఈరోజు ఇలా ఉన్నాము. అయినప్పటికీ ప్రభు కోరుకునేది ఒకటేనండి, మన హృదయాన్ని, మన జీవితాన్ని, మన జీవనాన్ని, అటువంటి జీవితాన్ని మనం పొందాలని, ఆ జీవితమే మన ప్రభుకి సమర్పించుకోవాలని, అటువంటి గుణగణాలు మనం కనుగొనాలని
ఈ ధన్యతలు ఎన్ని ఉన్నాయంటండి, ఎన్ని ఉన్నాయో. అటువంటి ధన్యతలు ఎవరెవరికి ఇచ్చారండి? కోటీశ్వరులకు చెప్పలేదండి. బేదలైన మీరు ధన్యులు అంటున్నారు, కనికరంగా మీరు ధన్యులు అంటున్నారు, నీతిమంతులైన మీరు ధన్యులు అంటున్నారు. ఇటువంటి నీతి, ఇటువంటి కనికరము, ఇటువంటి స్వభావాలు కలిగినటువంటి ఎవరో వాళ్ళే ధన్యులట అండి. అటువంటి ధన్యత కలిగి ఉందామా మనం? అటువంటి హృదయంతో దేవుని చూద్దామా? అటువంటి మాటలు మనం పట్టుకుందామా గట్టిగా దేవుని కోసం? అటువంటి హృదయంకాలను అలంకరించుకుని మన దేవుని సంధిలో వద్దామా? మనకున్న దాంట్లో నీతిగా యథార్థంగా దేవుని సమర్పించుకుందామా? మనకున్నవేని దేవుని అని దేవునికి తెలుసు, కానీ ఆయనకి ఏమిచ్చినా మన రుణం తీరదని పిల్లలు. మరి ఇంత గొప్ప దేవునికి ఏమిచ్చినా రుణం తీరదని చెప్పిన మనము ఇక్కడి నుంచి మన జీవితాలు మార్చుకుందామా? మంచి నడవడికలో ఉందామా? మంచి మాటలకి మనసునిద్దామా? మంచి ప్రవర్తన కోసమే మనం చూద్దామా? మనకి ఏముందండి, లోకం ఏమీ లేదండి. ఇంకా కరోనా అనేటువంటి ఒక చిన్న చిటికాల పుట్టి దేవుడు అందరినీ లోబడతాడని లోబడుచుకుంటూనే ఉన్నాడండి. లోబడుతున్నారు, ఇంకా లోబడుతూనే ఉన్నారు. వాళ్ళందరినీ దేవుని తెలుసుకున్నటువంటి లేనటువంటిగా కూడా దేవుని తెలుసుకుంటున్నారు. అందుకని అంటున్నారు ప్రభువు, ప్రతి ఒక్క నాలుక మోకాలు నా పేరును అంటేనే కానీ అంతం రాదు. అంతం వస్తుందని చెప్తున్నారు, కానీ త్వరగా రాదు. ఎందుకంటే ఆయన బిడ్డలైనటువంటి మనల్ని దేవుడు మనల్ని ఇలాగా నిరుత్సాహంగా వదిలేసి ఆయన రాజ్యానికి వారసులు కాకుండా వదిలేస్తే దేవునికి హృదయంలో బాధండి. ఆయన బిడ్డలు మనము, ఆయన ప్రాణంలో ప్రాణం మనము, ఆయన చేసినటువంటి మీ శరీరం ఈ జీవం అంతా ఆయనది, ఆయన ఇచ్చింది. ఆయన బిడ్డలు ఆయన తీసుకోవాలి లోకానికి ఎంత బాధపడుతున్నాడు. ఎందుకంటే ఆయన పంపించినటువంటి ఒక జీవిని ఈ లోకంలోని దేవుడు నిరుత్సాహంగా వదిలేసి సాధారణ దేవునికి ఇష్టపడదండి. దేవుని ప్రియులారా, అటువంటి జీవితం ఎదురెదురని చూసుకుని మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఇటువంటి గుణాలు కలగాలని, ఇటువంటి ధన్యత మనం పొందాలని మరి మీరందరూ మరి ఈ చిన్న నా యొక్క వాక్యాన్ని విని గుర్తించుకొని మీరు కూడా మంచి మంచి వాక్యాలతో దేవుని మంత్రంలో సాక్షిగా ఉండాలని చెప్పడానికి సహాయపడాలని ముగిస్తున్నాడు. నచ్చని మాట పడుతున్నాడు దేవుని కోసం, ఉదరాల కోసం. ప్రేమ ఎంత గొప్పది, ఏదో కావాలని ప్రార్థించగా తానే జీవ
హల్లెలూయా. అందరికీ వందనాలండి. ఈ అవకాశం దేవునికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను.